సెక్షన్ ఇక్కడ సేమ్ యాస్టీసే అనమాట. రిబ్బన్ అంటారు మొత్తం ఎంఎస్ వర్డ్ లాగానే. బట్ ఇక్కడ కొన్ని ఉంటాయి, అవి చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఫార్ములా బార్ అంటారు. ఇది వచ్చేసి నేమ్ బాక్స్ అంటారు. నేమ్ బాక్స్ అంటే నేను మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ వీటిని సెల్స్ అంటారు. ఓకేనా? వీటిని సెల్స్ అంటారు. వీటిని కాలమ్స్ అంటారు. ఈఎఫ్జిహెచ్ వీటిని కాలమ్స్ అంటారు. వీటిని రోస్ అంటారు. 1 2 3 వాటిని రోస్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేమ్ బాక్స్ అని ఇందాక అన్నాను కదా. B7 అంటే ఏమి అంటే, ఇప్పుడు బి కాలంలో 7th రోలో ఉంది, దాన్ని B7 అంటారు. అంటే ఆ సెల్ యొక్క రెఫరెన్స్ అనమాట. సో దాన్ని నేమ్ బాక్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనము ఆ, రామ్ రమేష్ అంటే లత. ఓకేనా? లత అని ఇచ్చేసాం. నెక్స్ట్ యాపిల్. యాపిల్ కాదు, సండే. ఓకేనా? మండే, మార్చ్. ఓకే. ఇప్పుడు వీటిని మనము ఒకటి చెప్తాను చూడండి. ఈ ఈ ప్లస్ ఏమంటారు అంటే సెలెక్షన్ ప్లస్ అంటారు. సెలెక్ట్ చేస్తుంది. ఈ ప్లస్, ఈ బిగ్ బిగ్ ప్లస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ ద డేటా అంటే ఈ ప్లస్ ని సెలెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఈ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ ని మూవ్ చేస్తుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ చేస్తుంది. మూవ్ అయిందా? సో ఈ ప్లస్ అన్నమాట. ఈ ప్లస్ ని మూవ్ చేస్తుంది. ఈ ప్లస్ ఉంది కదా, దీన్ని ఏమంటారు అంటే ఫిల్ హ్యాండిల్ టూల్ అంటారు. ఏమంటారు? ఈ ఫిల్ హ్యాండిల్ టూల్ ని యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. డేటా డేటా ఎంట్రీ జాబ్స్ లో కూడా ఎక్కువ యూజ్ అవుతుంది ఈ ఫిల్ హ్యాండిల్ టూల్. ఎలా అంటే, ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్ టూల్ యూజ్ చేసి మనము మండేని డ్రాగ్ చేసామనుకోండి. ఇప్పుడు ప్రాసెస్ మండేని డ్రాగ్ చేసామనుకోండి, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇవి వస్తాయి అన్నమాట. సండేని డ్రాగ్ చేస్తే ఫుల్ నేమ్ ఆఫ్ వీక్స్ వస్తాయి. ఫుల్ నేమ్ అనమాట. ఇది షార్ట్ నేము. మార్చ్ అంటే మంత్స్ వస్తాయి. అంటే ఈ ఫిల్ హ్యాండిల్ యూజ్ చేసి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఓకేనా? ఇది చాలా యూజ్ అవుతుంది ఫిల్ హ్యాండిల్ టూల్. ఓకేనా? ఈ లతాని మాత్రం మనం ఫిల్ హ్యాండిల్ టూల్ చేసామనుకోండి, కాపీ పేస్ట్ అవుతాయి. అంటే ఒకేసారి మనం ప్రతిసారి రాయడం అవసరం లేక లతాని. సో దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫిల్ హ్యాండిల్ టూల్ ఇందుకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఒక డేటాను రాసామనుకోండి, ఇది పక్కన పక్కన దాంట్లోకి కూడా క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది. గమనించారా? సో బట్ ఒకటే సెల్లే, కానీ పక్కన దానికి కూడా క్రాస్ అయిపోయింది. అలా క్రాస్ కాకుండా ఉండాలి అంటే మనం ఈ ఈ టూల్ని యూజ్ చేసి ఇలా విడతను జరుపుకోవచ్చు. ఈ కాలం విడత అంటారు వీటిని. ఓకేనా? కాలం విడతను యూజ్ చేసి మనం జరుపుకోవచ్చు. ఎలా అయితే అలా. ఈ కాలం విడత మీద డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం మర్చిపోయి ఇంత దూరం జరిపాము. దీని మీద మనము డబుల్ క్లిక్ చేసామనుకోండి ఇక్కడ. ఇప్పుడు ఈ టూల్ మీద డబుల్ క్లిక్ చేసామంటే ఎగ్జాక్ట్ గా ఎంత ఉందో అంతకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మీద క్లిక్ చేసామనుకోండి, డబుల్ క్లిక్, ఎగ్జాక్ట్ గా ఫిట్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఫిల్ హ్యాండిల్ టూల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రోని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఇప్పుడు షీట్స్. షీట్స్ సో షీట్స్ డిఫాల్ట్ గా 3 ఉంటాయి ఇక్కడ. సో మనకి ఎక్స్ట్రా కావాలంటే 4 మీద క్లిక్ చేయొచ్చు. అంటే ఎక్స్ట్రా మీద కావాలంటే ఎక్స్ట్రా ఇన్సర్ట్ వర్క్షీట్ మీద క్లిక్ చేయొచ్చు. దాని షార్ట్ కట్ కి షిఫ్ట్ F11 కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు షీట్ 1 కాదు, మనకి పేరు మార్చాలి. షీట్ 1 కాకుండా పేరు మార్చాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ లత, లతాని లతా షీట్. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి వెంకటేష్. అట్లా అంటే ఎవరిది వాళ్ళది సపరేట్ అనమాట. షీట్స్ వాళ్ళ దాంట్లో వాళ్ళు వర్క్ చేస్తారు, వీళ్ళ దాంట్లో వీళ్ళు వర్క్ చేస్తారు. వీటిని వర్క్ షీట్స్ అంటారు. ఇప్పుడు వీటికి కలర్ కూడా ఇవ్వచ్చు మనం. ట్యాబ్ కలర్ అంటారు ఇక్కడ. ట్యాబ్ కలర్
ట్యాబ్ కలర్ మీద క్లిక్ చేస్తే రెడ్ ఇచ్చుకోవచ్చు, మళ్ళీ దీనికి గ్రీన్ ఇచ్చుకోవచ్చు. అంటే వీటిని ట్యాబ్ కలర్స్ అంటారు. ఇప్పుడు వీటిని హైడ్ కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ హైడ్ అని కొడితే హైడ్ అయిపోతాయి. మళ్ళీ ఇది అన్హైడ్ చేయాలి సార్ అంటే రైట్ క్లిక్ ఇచ్చి అన్హైడ్ మీద క్లిక్ చేసి లత మీద క్లిక్ చేసి ఓకే కొట్టాలి. అప్పుడు అన్హైడ్ అయిపోతుంది. ఓకేనా? డిలీట్ కూడా చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, రీనేమ్ మార్చుకోవచ్చు, తర్వాత హైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి ఇక్కడ మనం ఒక డేటాని ప్రిపేర్ చేసాము. ఆ డేటాలో చిన్న నెంబర్ మారినా కూడా మొత్తం టోటల్గా మారిపోతుంది. ఎందుకంటే ఎక్సెల్లో ప్రతిదీ లింక్ అయి ఉంటుంది ఫార్ములాకి. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటికి మనం లాక్ చేసుకోవచ్చు. ఎలా అంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రొటెక్ట్ షీట్ మీద ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు 1 2 3 4. ఓకే, మళ్ళీ 1 2 3 4 ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ఏమన్నా టైప్ చేయి తీసుకోదు. ఎందుకు? ప్రొటెక్ట్ ఇచ్చాము. అంటే ప్రతిదీ మనము ప్రొటెక్ట్ ఇచ్చాము. అప్పుడు మళ్ళీ మనం ఈ ప్రొటెక్ట్ తీసేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అన్ప్రొటెక్ట్ ఉంటుంది. అన్ప్రొటెక్ట్ మీద క్లిక్ చేసి 1 2 3 4 ఓకే అని కొట్టేస్తే ఇప్పుడు మనం టైప్ చేసుకోవచ్చు. ఓకేనా? షీట్స్ గురించి ఇది యాడ్ ఎలా చేస్తారు, 2 వాల్యూస్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 2 వాల్యూస్ ఉన్నాయి, 23 45 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు అనేది మస్ట్ అండ్ షుడ్. ఈజ్ ఈక్వల్ టు అనేది మస్ట్ అండ్ షుడ్. ఈజ్ ఈక్వల్ టు లేకుండా మనం ఫార్ములా అప్లై కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వర్డ్లో ఏమి సెలెక్ట్ చేస్తేనే అది అప్లై అవుతుంది. ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ సింబల్ తెలుసు కదా, ప్లస్ 45. ఇక్కడ చూడండి F9 G9 ఉంది. నేను ఇందాక చెప్పాను నేమ్ బాక్స్ అంటే ఏమి, ఆ సెల్ యొక్క రెఫరెన్స్. 23 తీసుకోలేదు ఇక్కడ. ఆ సెల్లో ఏముందో దానికి తెలీదు, బట్ ఆ సెల్ రెఫరెన్స్ తీసుకుంటుంది. F9 G9. ఓకేనా? ఎంటర్ కొట్టేశాను, 68 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా మార్చుకోవచ్చు, 78 మార్చుకోవచ్చు. చూడండి 123 వచ్చింది, 98. అంటే సెల్లులో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఫార్ములా మాత్రం ప్లస్ F9 ప్లస్ G9. కానీ ఎలా మనకి నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటే, అంటే ఎక్కువ నెంబర్లు ఉంటే ఏం చేయాలి? ప్రతిసారి మనం ఈక్వల్ టు ప్లస్ ప్లస్ అని టైప్ చేయలేం కదా, దానికే ఫార్ములా ఉంది. ఈజ్ ఈక్వల్ టు SUM సమ్ అని టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయాలి. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఈ ఫార్ములా అప్లై అయిపోతుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే సమ్ వాల్యూ వచ్చేస్తుంది. డేటాని ప్రిపేర్ చేశాను. సో కండిషనల్ ఫార్మేటింగ్ చెప్తాను. సో కండిషనల్ ఫార్మేటింగ్ అంటే ఇది అమ్మ. సో దీని గురించి చెప్తాను. చెప్పే ముందు ఫస్ట్ వీటి గురించి చెప్తాను. ఇవన్నీ ఐడియా ఉంది కదా మీకు? ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదా. వ్రాప్ టెస్ట్ తెలీదు, మెర్జ్ తెలీదు. ఈ రెండు చెప్పి నేను డాటర్ ఆఫ్ వెంకటేష్, వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ వెంకటేష్ ఇలా ఉంది కదా. ఇదంతా ఒకే లైన్లో వచ్చేసింది కదా. సో వ్రాప్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే కిందికి వచ్చేస్తుంది. సో ఎంతవరకు అయితే కావాలో అంతవరకు తీసుకొని నెక్స్ట్ వ్రాప్ టెస్ట్ కింద వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ డేటా మొత్తం నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. దాన్ని వ్రాప్ టెస్ట్ అంటాం. వ్రాప్ టెస్ట్ మీద క్లిక్ చేయలేదని, వ్రాప్ టెస్ట్ మీద అన్సెలెక్ట్ చేస్తే ఒకే లైన్లో వచ్చేస్తుంది. వ్రాప్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే కింది లైన్కి వచ్చేస్తుంది. అంటే ఆ డేటా ఎంత పెద్దగా ఉండని కాలం 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 విడ్త్ అలానే ఉంటుంది, రో విడ్త్ పెరుగుతుంది. ఓకేనా? ఇది వ్రాప్ టెస్ట్ అంటారు. మెర్జ్ అంటే ఏమి? మెర్జ్ అంటే ఏం లేదు. మెర్జ్ అంటే ఈ మొత్తం సెలెక్ట్ చేసిన మొత్తాన్ని ఒక సెల్లుగా క్రియేట్ చేయడం. ఇలా ఒక సెల్లుగా క్రియేట్ చేయడం, దాన్ని మెర్జ్ అంటాం. మెర్జ్ అంటే ఆ లైన్స్ అన్ని తీసేస్తుంది అనమాట, మెర్జ్ చేసేస్తుంది. ఓకేనా? ఇలా కండిషనల్ ఫార్మేటింగ్ అని టేబుల్ మొత్తానికి వచ్చింది. దాన్ని మెర్జ్ అంటాం. మెర్జ్ అంటే మొత్తం లైన్స్ తీసేయడం. అర్థమైంది? దాన్ని మెర్జ్ అంటాం. సో మెర్జ్ అర్థమైంది కదా. నెక్స్ట్ కండిషనల్ ఫార్మేటింగ్ గురించి చెప్తాను. సో కండిషనల్ ఫార్మేటింగ్ చెప్పే ముందు
ఫస్ట్ మనకి ఈ వాల్యూస్ అవసరం లేదు. నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను ఇవన్నీ. టోటల్, యావరేజ్ అనేది నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఫస్ట్ మనం డేటాని క్రియేట్ చేయాలా. క్రియేట్ చేసి నేను కండిషనల్ ఫార్మాటింగ్ గురించి చెప్పి క్లోజ్ చేస్తా. ఈ డేటాని మీరు కూడా చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే. సో, ఫస్ట్ నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ తీసుకున్నాను సైన్స్. ఓకేనా? ఇవి స్టూడెంట్స్ అన్నమాట. ఈ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇవన్నీ. సో, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి కండిషనల్ ఫార్మేటింగ్. ఓకేనా? ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మేటింగ్ లో హైలైట్ సెల్స్. హైలైట్ సెల్స్ అంటే గ్రేటర్ దాన్ అంటే ఏమి? 70 కంటే ఎన్ని ఎక్కువ వచ్చినాయి అందరికి? 70 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అంటే రెడ్ కలర్ లో ఉన్న వాళ్ళంతా ఎవరు? 70 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఏమంటారు? గ్రేటర్ దాన్ అంటారు. సో ఎల్లో, మనకి కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ఎల్లోగా ఉన్న గ్రీను మన ఇష్టం. సారీ, గ్రీన్. ఓకేనా? అంటే 70 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు 90 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 90 మీద 90 క్లిక్ చేయాలా. క్లిక్ చేసి మనం చూసుకోవాలి. ఓహ్! ఓకే, వీళ్ళంతా 90 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు. మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. వీటిని గ్రేటర్ దాన్ అంటారు. ఓకే కొడితే ఓకే అయిపోతుంది. నేను ఓకే కొట్టడం లేదు, క్యాన్సిల్ కొడుతున్నాను. నెక్స్ట్ లెస్ దాన్ అంటే 35 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 1 2 3 4. ఓకేనా? దాన్ని లెస్ దాన్ అంటారు. నెక్స్ట్ బిట్వీన్ అంటే 50కి 60కి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంత? వీళ్ళు బిట్వీన్ అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే అంటే ఏమి? సేమ్ వచ్చిన వాళ్ళు. ఆ, ఇప్పుడు 54 అనుకో, సమానంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? సో 3 మెంబర్స్ అలా. ఓకేనా? ఈక్వల్ టు డూప్లికేట్ వాల్యూస్ అంటే సేమ్ వచ్చిన వాళ్ళు. అంటే 34 ఆల్రెడీ వచ్చింటది. 44 45 34 అంటే వీళ్ళంతా డూప్లికేట్ వాల్యూస్. యూనిక్ వాల్యూస్, ఇక్కడ యూనిక్ అంటే వాళ్ళతో ఎవరు రాలేదు, అంటే వాళ్ళ వాల్యూస్ ఎవరికి రాలేదని యూనిక్ అంటే. అర్థమైందా? నెక్స్ట్ టాప్ 10 వాల్యూస్. టాప్ 10 అనమాట వీళ్ళు. టాప్ 3 అంటే వీళ్ళు. మన స్కూల్లో చూసింటారు టాప్ 3 స్టూడెంట్స్ అని, టాప్ 3 టెన్స్, టాప్ 3 ఐటమ్స్ అనమాట. టాప్ 10 అంటే వీళ్ళు. ఓకేనా? ఇలా వాళ్ళకి దానికి ఏం ఉండదు. తర్వాత బాటమ్ 10, తర్వాత 10% అబో 10% వీళ్ళంతా. సో మనం చూసుకొని చేసుకోవాలి. ఓకేనా? తర్వాత అబో యావరేజ్, బిలో యావరేజ్. అబో యావరేజ్ అంటే వీళ్ళే. బిలో యావరేజ్ అంటే బిలో యావరేజ్. ఇలా మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేటా బార్స్ అంటే మనకి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 100 ఉంటే ఫుల్గా వస్తుంది. అదే 34 అనుకోండి, కొంచెం కొంచెం వస్తుంది. చూడండి. సో డేటా బార్స్ వీళ్ళు. ఓకేనా? తర్వాత కలర్స్. గ్రీన్ కలర్ ఉంటే ఫుల్ అన్నమాట, అంటే 100 వచ్చినాయని. రెడ్ కలర్ ఉంటే తక్కువ వచ్చినాయని. మనం ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అట్లా మనకి ఐడెంటిఫై త్వరగా కావడానికి. ఓకే. ఐకాన్స్ కూడా టవర్ ఫుల్ ఉందంటే ఎక్కువ ఉన్నట్టు, టవర్స్ తక్కువ ఉంటే ఏం చదవనట్టు. అట్లా మనం చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? వీటిని కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేస్తారు. డేటా స్టూడెంట్స్ మార్క్ లిస్ట్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే.